ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరంలో ఇంత మృదువైన అవయవాల మధ్య రాయి లాంటి గట్టిదైన కిడ్నీ స్టోన్ ఎలా తయారవుతాయని? ముందు ఒక విషయం క్లియర్ చేసుకోండి, అది బయట నుంచి వచ్చిన రాయి కాదు, మన శరీరంలోనే నెమ్మదిగా పేరుకుపోయిన ఖనిజాల వల్లే అది ఏర్పడుతుంది. ఒక సింపుల్ ఉదాహరణ తీసుకోండి. గ్లాస్ నీళ్ళల్లో ఉప్పు వేస్తే అది కరిగిపోతుంది, కానీ నీళ్లు తక్కువగా ఉప్పు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అది కింద కూర్చుంటుంది కదా. అదే ప్రాసెస్ మన కిడ్నీలో కూడా జరుగుతుంది. కిడ్నీలు ప్రతిరోజు మన రక్తాన్ని శుభ్రం చేసి చెత్త పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. కానీ మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండి వాటిని కరిగించడానికి సరిపడా నీళ్లు లేకపోతే అవి చిన్న చిన్న క్రిస్టల్స్ గా మారతాయి. మొదట ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ క్రమంగా ఒకదాంతో ఒకటి అంటుకుని గట్టిపడతాయి. అదే కిడ్నీ స్టోన్. ఆ స్టోన్ కదిలినా, మూత్రనాళంలో ఇరుక్కున్నా ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వస్తుంది. వెన్ను కింది భాగం, పొత్తి కడుపు లేదా పక్కటెముకల కింద నొప్పి వస్తుంది. అలా వస్తూ పోతూ ఉంటుంది, కానీ ప్రతిసారి భరించలేనిదే. మూత్రం చేస్తే మంట, తరచుగా మూత్రం రావడం, మూత్రం రంగు గులాబీ లేదా ఎర్రగా మారడం కూడా కొన్ని లక్షణాలు. కానీ మంచి విషయం ఏంటంటే దీన్ని నివారించొచ్చు. రోజుకు సరిపడా నీళ్లు తాగండి, ఉప్పు ఎక్కువగా తినకండి.